ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? మీ అందరూ దేవుని ఉచితమైన కృపలో క్షేమంగా ఉన్నారని ప్రభు నామంలో విశ్వసిస్తున్నాను. పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న దినాల్లో చాలామంది రోగులను ఆయన స్వస్థపరిచారు. చంద్రరోగములు గలవారిని, మ్రోగవారిని, చెవిటి వారిని, గురుడ్డి వారిని, దెయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారిని చాలామందిని ఆయన బాగు చేశారు. అంత మాత్రమే కాదండి, ఎవరైతే మరణ ఛాయల్లో ఉన్నారో, మరణ ప్రదేశాల్లో ఎవరైతే ఉన్నారో, చీకట్లో ఎవరైతే ఉన్నారో వారి మీదకి దేవుని వెలుగు అనేది ఉదయించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప పరిచయం చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఉపవాస ప్రార్థనతో ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, ఆయన పెందలకన్నీ లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవారట. ఏమండి, ఈరోజు అలాంటి ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో, మన కుటుంబాల్లో ఆయన కార్యాలు చేస్తాడు. మోర్ ప్రేయర్, మోర్ పవర్. మనం ఎంత ఎక్కువైతే ప్రార్థన చేస్తామో దేవుని దగ్గర నుండి అంత ఎక్కువ శక్తిని మనం పొందుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో ఎక్కువగా ప్రార్థన చేద్దాం, ఎక్కువగా దేవునిలో ఎదగడానికి ప్రయత్నిద్దాం. దేవుని దగ్గర నుండి ఎక్కువ కార్యాలను మనం ఆశిద్దాం. పిల్లారా, ఈరోజు నీకు ఉద్యోగం లేక నువ్వు బాధపడుతున్నావా? గర్భఫలం లేక నువ్వు బాధపడుతున్నావా? కుటుంబ సమస్యల మధ్య నువ్వు నలిగిపోతూ ఉన్నావా? నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తావో దేవుడు అంత ఎక్కువ శక్తిని నీకు అనుగ్రహించి నీకున్న సమస్యలు తొలగించేలా దేవుడు కృప చూపిస్తాడు. నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చి నీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.